మోదీ నిన్న హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఒక 3 వ్యాఖ్యలు చేయటం జరిగింది. 3 స్టేట్మెంట్లు. వీటిని మనం ఒకసారి చూద్దాం. మొదటి స్టేట్మెంట్ వచ్చేటప్పటికి పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గిద్దాం అని చెప్పడం జరిగింది. 2 బంగారం కొనొద్దు. బంగారాన్ని ఇప్పుడు ఎవరూ కొనకండి. ఇక మూడో స్టేట్మెంట్ నిత్యావసర వస్తువుల్లో ముఖ్యంగా ఆయిల్, ఈ వంట నూనెలకు సంబంధించి వాటిని తక్కువగా వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, దేశాన్ని కాపాడండి. ఈ 3 స్టేట్మెంట్లు. ఇప్పుడు ఈ మూడిటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? మన మంచి కోసమే కదా మోదీ చెప్పింది అని అందరూ అనుకోవచ్చు. కానీ మోదీ చెప్పటం వెనకున్నటువంటి ఒక అతి పెద్ద కారణం ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. సాధారణంగా రూపాయిని మనం మార్కెట్ వైజ్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకి వరల్డ్ వైడ్ కరెన్సీ ఏంటి? డాలర్. మీరు ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళైనా సరే మీ కరెన్సీలో ఏది డైరెక్ట్గా పర్చేస్ చేయలేరు. వరల్డ్ వైడ్ ట్రాన్సాక్షన్స్ మన కంట్రీలో మన రూపీ చెల్లుతుంది, కానీ అదర్ కంట్రీస్ నుంచి మనం ఏదన్నా పర్చేస్ చేయాలి అంటే దాన్ని డాలర్స్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు. ఈవెన్ మనం క్రూడ్ ఆయిల్ దుబాయ్ నుంచి, ఒమాన్ నుంచి, సౌదీ నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి ఇట్లా రకరకాల దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ $100, $130, $160 క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ నిజానికి మరి గల్ఫ్ కంట్రీస్లో కరెన్సీ డాలరా అంటే కాదు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ అనేది ఉంది. మరి డాలర్లో ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు? ఈవెన్ మనం రష్యా దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు కూడా బ్యారెల్ $42 అని చెప్పి మాట్లాడుకోవటం జరిగింది. మరి రష్యన్ కరెన్సీ రూబుల్. మరి డాలర్లో ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే డాలరే వరల్డ్ వైడ్ కరెన్సీ కాబట్టి డాలర్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు. మరి అటువంటి డాలర్కి రూపాయి మారకం విలువ ఎలా తయారవుతుంది అంటే నానాటికి, అంటే ప్రతి రోజుకి రూపాయి విలువ పతనం అయిపోతుంది. నాకు తెలిసే నాటికి $1 = 32 రూపీస్గా ఉండేది. ఈరోజు $1 = నియర్ బై 90-95 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది ఈరోజు పరిస్థితి. సో అంత పడిపోయింది రూపాయి విలువ. మరి దీన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి అంటే దీనికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒకటి అనేది స్టాండర్డ్గా మనం చెప్పలేం. జీడిపితో పాటుగా మన తలసరి ఆదాయాలు పెరగాలి, ఎగుమతులు పెరగాలి, ఇట్లా ఎన్నో రకాలు. సో వీటిని కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు విషయంలో మనం మాట్లాడుకుందాం. ఈ విషయానికి అవన్నీ అవసరం లేదు, అది చాలా పెద్దది అయిపోద్ది. సో ఇక్కడ మన రూపీస్, మన నోట్ ఏదైనా రూపాయి నోటు కావచ్చు, 10 రూపాయల నోటు కావచ్చు, 20 రూపాయల నోటు కావచ్చు, 50, 100, 200, అంతకు మించి పెద్ద నోట్ అయితే లేదుగా. అలాగే కాయిన్స్, రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ ఏదైనా కావచ్చు మన ఇండియాలో. ఇవి బంగారంతో క్యాలిక్యులేట్ చేయబడతాయి. ఎందుకని అంటే మన కంట్రీ ఇప్పుడు మీరు ఒక 100 రూపాయల నోటు తీసుకుని అది మీకు నచ్చలేదు అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆ 100 రూపాయల్ని తీసుకుని దానికి సమాన విలువ కలిగినటువంటి బంగారాన్ని మీకు ఇవ్వాలి. ఇది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ప్రామిస్. అది మరి డాలర్కి ఏమి ఇస్తారు అంటే డాలర్కి ఏమి ఇవ్వరు. డాలర్ ఒక చిత్తు కాగితంతో సమానం. మీరు ఆ డాలర్ నచ్చలేదు అంటే ఆ గవర్నర్ తీసుకెళ్లి చెత్తబొట్లో వేసుకొని నాకేంటి అంటాడు. ఎందుకంటే దానికి సమానమైనటువంటి విలువ ఇవ్వాలి అనేది వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ సిస్టంలో లేదు. సో కాబట్టి వాళ్ళు కావలసినంత ప్రింట్ కొట్టుకుంటారు, కానీ ఇండియాలో అలా ప్రింట్ వేయడానికి లేదు. ఎందుకంటే దీని మారకం విలువ బంగారంతో కొలవబడుతుంది. కాబట్టే మన గవర్నమెంట్ బంగారాన్ని కొని ఇతర దేశాల్లో రిజర్వ్ చేస్తుంటుంది. అందుకే రీసెంట్గా చూస్తే యూకే నుంచి భారీ స్థాయిలో బంగారాన్ని ఇండియా వెనక్కి తెప్పిస్తుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ మనం వార్తలు విన్నాం. దీనికి కారణం ఏంటంటే మన దగ్గర ఎంత మారకం విలువ ఉందో దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా బంగారాన్ని మెయింటైన్ చేయాలి. అలాగే మన బంగారం ఎక్కువగా హౌస్ హోల్డ్ యూజ్కి కొనే ఆభరణాల పరంగా కానీ పెళ్ళిళ్ళు, పేరెంటాల్లో, ఫంక్షన్స్లో వీటిల్లో బంగారం కొనుక్కుంటారుగా. అక్షయ తృతీయ అని ఇట్లా కొనే బంగారం ఏదైనా సరే
మన ఇండియాలో ఉండే బంగారం సరిపోక గవర్నమెంట్ ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటుంది. సో ఇప్పుడు బంగారం భారీగా కొనాలి అంటే భారీగా ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి. అంటే భారీగా ఇండియా ఆ దేశాలకి డాలర్ రూపంలో డబ్బులు కట్టాలి. మరి ఆ డబ్బులు ఎలా కట్టాలి ఏంటి అని ఆలోచిస్తే ఈ మారకం విలువ ఎలా ఉంటది అంటే, మీకు సింపుల్ గా అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఇండియా అమెరికాకి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకుందాం. రైస్ ద్వారా ఇండియా ఒక $100 సంపాదిస్తే ఆ $100 ఇండియా తీసేసుకోదు. $100 అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఇండియాలోకి బట్టలు దిగుమతి చేసుకోవాలి అనుకుందాం, లేకపోతే బంగారమే, ఇప్పుడు మాట్లాడుకుంటుంది దాని గురించే కదా, బంగారమే దిగుమతి చేసుకోవాలి. సో దిగుమతి చేసుకోవాలి కాబట్టి అమెరికా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దిగుమతి చేసుకోవటం కోసం రైస్ అమెరికాలో అమ్మగా, అక్కడ మనం ఎలా అమ్ముతాం, డాలర్స్లో అమ్ముతాం. సో అక్కడ అమ్మినప్పుడు మనకు వచ్చినటువంటి $100 బదులు బంగారాన్ని మనం ఇక్కడికి తెచ్చుకుంటాం. వాళ్ళు ఇక్కడ రూపాయల్లో కదా మన దగ్గర మనకి ఇక్కడ అమ్మాల్సింది, కాబట్టి మనం వాళ్ళకి డాలర్లలో ఇవ్వాలి, మనం మాత్రం రూపాయల్లో కొనుక్కోవాలి. కాబట్టి అందుకని మనం ఏం చేస్తామంటే, మనం ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేయంగా వచ్చిన అమౌంట్ అక్కడే ఉంచి ఆ అమౌంట్కి బదులుగా ఇక్కడ మనం ఇంపోర్ట్ అనేది వాళ్ళ కరెన్సీలో కొని ఇక్కడ మన కరెన్సీలో అమ్ముకోవాలి, కాబట్టి ఆ డబ్బుల్ని అక్కడ వాడతాం. కాబట్టి ఇప్పుడు మనకి భారీ స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి అంటే భారీ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ పెరగాలి. అంత ఎక్కువ అమౌంట్ మనం ఎక్స్పోర్ట్ చేయాలి డాలర్స్ రూపంలో సంపాదించుకోవటానికి ఇతర కంట్రీస్కి, ఏ కంట్రీకి అయినా కావచ్చు. అప్పుడే మనం దిగుమతులు కూడా ఎక్కువ చేసుకోగలుగుతాం. ఒక లెక్క ప్రకారం దాదాపుగా ఒక సంవత్సరానికి మనం ఎంత బంగారం మీద ఖర్చు పెడుతున్నాము అంటే దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయలు బంగారం దిగుమతికి ఇండియన్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, రూపాయి పతనం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో భారీ స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసేటువంటి స్థితిలో ఇండియా లేదు. కాబట్టే ఈ పులి స్టాప్ పెట్టింది చిన్నగా. ఇక రెండవ అంశం పెట్రోల్. ఈ పెట్రోల్ విషయానికి వచ్చినట్లయితే, మనం ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో దాదాపు అప్పటి నుంచి కూడా మనం రష్యా నుంచి ఉరల్స్ కొనుగోలు చేస్తున్నాం. జనరల్గా పెట్రోల్లో 2 టైప్స్ ఉంటాయి. క్రూడ్ ఆయిల్, మనం పర్చేస్ చేసే క్రూడ్ ఆయిల్లో 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 వచ్చి హై క్వాలిటీలో ఉంటుంది, టైప్ 2 వచ్చేటప్పటికి ఉరల్స్ అంటాం. సో మనం ఆ ఉరల్స్నే కొనుగోలు చేస్తుంది. అందుకే మనకి రష్యా తక్కువ రేటుకి ఇచ్చింది ఉరల్స్ని. సో భారీ స్థాయిలో మనం రష్యా నుంచి కొనుగోలు చేసి దాన్ని రిఫైనరీస్ ద్వారా రిఫైన్ చేసిన తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ వెస్ట్రన్ కంట్రీస్కి సేల్ చేసాం. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. లాస్ట్ ఇయర్ ట్రంప్ సడన్ గా ఇండియా మీద శాంక్షన్స్ వేశాడు. 100%, 120% పన్నులు అని చెప్పి భారీ స్థాయిలో వేశాడు. రష్యా నుంచి మీరు ఆయిల్స్ కొన్నట్లయితే ఇంకా పెంచుతామని చెప్పి బెదిరించాడు. సో దీంతో మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అనేటువంటి భయంతో అమెరికా చేసినటువంటి చిల్లర పనికి మనం రష్యా నుంచి ఆయిల్స్ కొనటం ఆపేసాం. అప్పటి నుంచి గల్ఫ్ కంట్రీస్ నుంచి కొనటం స్టార్ట్ చేసాం, కొంత అమెరికా నుంచి కొనటం కూడా స్టార్ట్ చేసాం. సో ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్ స్టార్ట్ అయిందో అప్పుడు ట్రంప్ ఏం చేశాడు, ఇండియా రష్యా నుంచి ఆయిల్స్ కొనుక్కోవచ్చు, ఒక 1 మంత్ మేము ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం అని చెప్పాడు. సో దాంతో మనం రష్యా నుంచి 1 నెల పర్చేస్ చేసుకున్నాం. భారీ స్థాయిలో ట్యాంకర్లు వచ్చినాయి, వాటిని ఇరాన్ కూడా వదిలిపెట్టింది. ఎందుకంటే మనకి ఇరాన్, ఇరాక్ వీటన్నిటితో మనం ఫ్రెండ్లీ కంట్రీస్. సో కాబట్టి ఇరాన్ తోటి, ఇజ్రాయెల్ తోటి, అందరితోటి మనకి ఫ్రెండ్షిప్ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మనల్ని పెద్దగా అబ్జెక్ట్ చేయలేదు, షిప్స్ వదిలిపెట్టారు, వచ్చింది. దాన్ని ఇంకో 1 మంత్ ఎక్స్టెండ్ చేశాడు ట్రంప్. సో దాంతో మళ్ళీ పర్చేస్ చేసాం మనం. కాబట్టి ఈ 2-3 నెలలు, వార్ స్టార్ట్ అయిన ఈ 2 నెలల నుంచి కూడా మనకి పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఎందుకు పెరగలేదు అంటే కారణం ఇదే. మనకి రష్యా నుంచి భారీ స్థాయిలో ఆయిల్ అనేది సప్లై అవుతుంది. ఇక రెండవ అంశం ఏంటి అంటే, మనం గతంలో 1990s గల్ఫ్ వార్ వచ్చినటువంటి సమయంలో భారీ స్థాయిలో పెట్రోల్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొన్నాయి, అందులో ఇండియా కూడా ఒకటి. సో దీంతో ఇండియా కొంత ముందు చూపుతోటి అండర్ గ్రౌండ్ బంకర్స్ ని తయారు చేసింది. గతంలో రష్యా నుంచి పర్చేస్ చేసినటువంటి ఆయిల్ని రిఫైన్ చేసి ఈ బంకర్స్ లో దాచిపెట్టింది. ఇది వాస్తవం.
రష్యా భారత్ ముందు చూపుకి ఇది నిదర్శనం. అయితే ఎప్పుడైతే రష్యా నుంచి మనం కొనటం ఆపేశామో, మనం ఎక్కువ ఖర్చు పెట్టి పెట్రోలియం ప్రొడక్ట్స్ కొనాల్సి వచ్చింది. అంటే క్రూడ్ ఆయిల్ కొనాల్సి వచ్చింది. సో భారీ స్థాయిలో దిగుమతి చేసుకుని రిఫైన్ చేసేసి ఇంకా బంకర్లో నింపే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న వాటిని ఉపయోగించడం మొదలుపెట్టాం. సో కొద్ది రోజుల్లోనే మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు అయిపోయే పరిస్థితి. ఈ 2 నెలల ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక కొద్ది రోజులు, మహా అయితే 10-15 రోజుల్లో క్లోజ్ అవ్వబోతుంది. సో రష్యా నుంచి మళ్ళీ మనం ఆయిల్స్ కొనలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గల్ఫ్ కంట్రీస్ నుంచే కొనాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో తక్కువ రేటుకి ఆయిల్ వచ్చే పరిస్థితి లేదు. అలానే హర్మూజ్ నుంచి వచ్చే పరిస్థితి లేదు. సో ఈ సిచ్యువేషన్స్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సుమారుగా ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగొచ్చు. ఎందుకంటే మనం ఇప్పటికిప్పుడు కొనే పరిస్థితి లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక సంవత్సరానికి సుమారుగా 20 నుంచి 27 లక్షల కోట్ల రూపాయలు మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటానికి ఖర్చు పెడుతున్నాం. మన ఇండియన్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయటానికి. చిన్న చితకాయ అమౌంట్ కాదు, 27 లక్షల కోట్ల రూపాయలు. సో ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఇది. సో 20 నుంచి 27 మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో ఇంత భారీ బడ్జెట్ అనేది మనం క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటానికి పెడుతున్నటువంటి ఖర్చు. ఇక మూడోది వంట నూనెలకు సంబంధించినటువంటి వ్యవహారం. సో మరి ఇన్ని పెరిగిన తర్వాత నిత్యావసర వస్తువులు పెరగకుండా ఉంటాయా? ఇన్ జనరల్గా ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం మనం. ఇట్స్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనుకోండి మీరు, సింపుల్గా చెప్పాలంటే. మనకి ఏపీలో లేదా ఇండియా వైడ్ లారీ ఓనర్లు లేదా లారీ డ్రైవర్లు సమ్మె చేశారు అనుకుందాం. గతంలో కూడా ఇవి జరిగినాయి. మీరు కొంచెం వెనక్కి వెళ్తే గుర్తొస్తుంది మీకు. లారీలు ఎప్పుడైతే సమ్మె మొదలు పెడతాయో ఫస్ట్ 2 రోజులు 3 రోజులు బాగానే ఉంటుంది. 4వ రోజు నుంచి ఫస్ట్ పాలు రేటు పెరుగుతుంది. నార్మల్గా 30 రూపాయలకు వచ్చే ప్యాకెట్ కాస్త 4వ రోజు నుంచి 35 రూపాయలు అయింది. 5వ రోజు నుంచి 40 రూపాయలు అయింది. అలాగే టమాటాలు కేజీ 10 రూపాయలు అమ్మిన టమాటాలు సడన్ గా 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలకి వెళ్తాయి. తర్వాత పళ్ళు, తర్వాత అన్ని కూరగాయలు, చిన్నగా చింతపండు, ఉప్పు, పప్పు, బియ్యం, చింతపండు, ఇట్లా అన్ని రేట్లు పెరుగుతూ వస్తాయి. కారణం ఏంటి? లారీలు ఆగిపోయినాయి కదా, ట్రాన్స్పోర్ట్ ఆగిపోద్ది. ఇప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అవి పోర్టుల్లోనే ఉంటాయి. పోర్టుల నుంచి డీలర్లకి, డీలర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి రిటైలర్కి, రిటైలర్ నుంచి ఎండ్ యూజర్ అంటే మనం కొనుక్కునే కస్టమర్ ఇక్కడ దాకా రావాలి కదా. ఇవన్నీ రావాలంటే లారీ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది కదా, సో వస్తువులు రావట్లేదు కాబట్టి డిమాండ్, అల్టిమేట్ గా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంది, దానికి తగ్గట్టు సప్లై లేదు. అంటే మీ దగ్గర 4 పాల ప్యాకెట్లు ఉన్నాయి, కొనేవాళ్ళు 10 మంది ఉన్నారు. సో అల్టిమేట్ గా ఏం చేస్తావు నువ్వు? 30 రూపాయలకి అమ్మే పాల ప్యాకెట్ ను 100 రూపాయలు చెప్పి డబ్బులు ఉన్నోడే కొనుక్కోండి అంట. సో ఈ 10 మందికి ఆ కెపాసిటీ ఉండకపోవచ్చు. ఆ కెపాసిటీ ఉన్న నలుగురే 100 రూపాయలు పెట్టుకుంటారు. సో వస్తువు రేట్ అనేది పెరిగిపోతుంది. డిమాండ్కి తగ్గ సప్లై లేనప్పుడే రేటు పెరుగుతుంది. సో ఈ పరిస్థితే రేపు క్రియేట్ అవ్వబోతుంది. ఎందుకని అంటే ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరుగుతాయో ఆటోమేటిక్గా చార్జెస్ పెరుగుతాయి. ఎందుకని అంటే ఇంకా చిన్న ఎగ్జాంపుల్, మనం ఎక్కువ దూరం వెళ్ళ అవసరం లేదు, జస్ట్ ఒక 1 మంత్ వెనక్కి వెళ్దాం. ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్ స్టార్ట్ అయిందో ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి? కమర్షియల్ సిలిండర్స్ అన్నింటినీ కూడా ఆపేస్తున్నాం. హాస్టల్స్, హోటల్స్ ఏవి కూడా కమర్షియల్ సిలిండర్ సప్లై చేయట్లేదు అని. సో ఆ టైంలో సడన్ గా హోటల్స్ వాళ్ళు ఒక 5 రూపాయల అమౌంట్ పెంచారు అన్నిటి మీద. అన్ని ప్రైసెస్, టిఫిన్ సెంటర్స్ దగ్గర నుంచి రెస్టారెంట్స్ వరకు అందరూ పెంచారు. తర్వాత కమర్షియల్ సిలిండర్స్ ని రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. జస్ట్ 1 వీక్ గ్యాప్ లోనే కమర్షియల్ సిలిండర్ మీద 1000 రూపాయలు పెంచారు. సో 900 నుంచి 1000 రూపాయలు, 1500 మధ్యలో దొరకాల్సిన కమర్షియల్ సిలిండరు ఈ రోజు ట్యాక్సెస్ అన్ని కలుపుకుని 3000 నుంచి 3500 రూపాయలు పడుతుంది ఒక కమర్షియల్ సిలిండర్. దీంతో అన్ని రెస్టారెంట్లు కూడా 15% ఆఫ్ ద అమౌంట్ ని ప్రైసెస్ పెంచేశారు. మీరు ఏ రెస్టారెంట్కి, ఒక చిన్న హోటల్కి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ అయినా తీసుకోండి, గత నెల వరకు ప్లేట్ 20 రూపాయలు అమ్మినటువంటి హోటల్ ఈ రోజు ప్లేట్ 40 నుంచి 45 రూపాయలు అమ్ముతున్నారు.
కొన్ని చోట్ల 30-35 రూపాయలు అమ్ముతున్నారు. ఇది వాస్తవం. చెక్ చేసుకోండి కావాలంటే. అలానే రెస్టారెంట్స్కి వెళ్ళండి, బిర్యానీస్ ప్రైసెస్ చూడండి, కర్రీస్ ప్రైసెస్ చూడండి, ఏవైనా సరే అన్నీ కూడా రేట్లు పెరిగినాయి. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు అదనంగా డబ్బు ఇచ్చి కొనాల్సి వస్తుంది కాబట్టి ఆ డబ్బుని కస్టమర్ మీద వేస్తున్నారు. సో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇలాంటి రేట్లన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ వ్యయం అనేది పెరుగుతుంది. అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి లారీస్కి పెట్టేటువంటి ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చు ఈ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఎవరి మీద వేయాలి? రిటైలర్ మీద వేయాలి. రిటైలర్ ఎవరి మీద వేయాలి? ఎండ్ యూజర్ మీద వేయాలి. అంటే మన మీదే వేయాలి. సో కాబట్టి అల్టిమేట్గా రా మెటీరియల్ తెచ్చేటువంటి వెహికల్స్కి ఖర్చు పెరుగుతుంది కాబట్టి ప్రొడక్ట్ తయారు చేసేవాడు రేటు పెంచుతున్నాడు. ప్రొడక్ట్ తయారు చేసేవాడికి రేటు పెరుగుతుంది కాబట్టి అమ్మేవాడు రేటు పెంచుతున్నాడు కాబట్టి ఆ భారం కొనేవాడి మీద పడబోతుంది. ఇదే రేపు జరగబోయేటువంటిది. సో దీని కారణంగానే మోదీ ముందుగానే ఒక హింట్ ఇచ్చాడు. సో ఆ హింట్ రేపు అమలు కాబోయేటువంటి అవకాశం అయితే గట్టిగా ఉంది. ఇది పరిస్థితి.